ఇది iPhone 16 Plus 1 lakh పెట్టి కొన్న ఈ మొబైల్లో కొన్ని బొక్కలు ఉన్నాయి. అవి చెప్తాను మీకు. ముందు దీన్ని అన్బాక్స్ చేద్దాం. మర్చిపోయాను, డెలివరీ అప్పుడు దీన్ని అన్బాక్స్ చేయించాను. యాపిల్ వాళ్ళు iPhone 16 లో మేజర్ గా చెప్తున్న ఇన్నోవేషన్స్ లో ఈ కెమెరా బటన్ ఒకటి అనమాట. మనకి కెమెరా యాప్ ఓపెన్ చేస్తాం కదా, మనకి అన్ని పనులు అక్కడైపోతూ ఉంటాయి. జూమ్ అవుట్ చేయడం, ఎక్స్పోజర్ లాంటివన్నీ కూడా మనం అక్కడే చేసుకోవచ్చు. మనకి అడిషనల్ గా ఈ కెమెరా బటన్ ఎందుకు నాకు అర్థం కాలేదు. ఇది ఒక ఆప్షనల్ బటన్ మాత్రం అవుతుంది మనకి, అంతేగాని ఇది ఒక ఫీచర్ అని చెప్పేసి వీళ్ళు తీసుకొచ్చారు మన ముందుకి. నెక్స్ట్ వచ్చేసి యాక్షన్ బటన్ అనమాట. ఇంతకుముందు ఈ ప్లేస్ లో మనకి మ్యూట్ బటన్ ఉండేది, అది తీసి పక్కన పడేసి ఆ ప్లేస్ లో మనకి యాక్షన్ బటన్ ఇచ్చారు. దీంట్లో టార్చ్ లైట్ ఒకటి, దాంతో పాటు కొన్ని ఫీచర్స్ యాడ్ చేసుకోవచ్చు, వాయిస్ మెమో ఇలాంటివన్నీ కూడా. ఇది కూడా అంతగా యూజ్ ఉండదు అనమాట డైలీ లైఫ్ లో. మనకి ఎవరు ఇంత ఓపిక్ గా టచ్ చేసి ఆ బటన్ ప్రెస్ చేసి పెడతారు చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి మనం 90K to 1 lakh మనీ పెట్టినప్పుడు వీళ్ళు కనీసం డిస్ప్లేలో 120 Hz డిస్ప్లే అయితే తేవాల్సింది. వీళ్ళు ఎప్పటికి కూడా 60 Hz డిస్ప్లే అయితే తీసుకొని వస్తున్నారు. ఇవే కాదు, ఇలాంటివి చాలానే ఉన్నాయి దీంట్లో. ఈ టైం అయితే మనకు సరిపోదు రీల్లో. వీళ్ళు ఎప్పుడు కూడా సామ్సంగ్ ని ఒక కంట కనిపెడుతూ ఉంటారు, వాళ్ళు కొత్తగా ఏ ఇన్నోవేషన్ చేస్తున్నారని చెప్పేసి. వీళ్ళు తీసుకొస్తారు కానీ త్వరగా తీసుకురారు మన ముందుకైతే. ఎప్పుడో 10 years తర్వాత తీసుకొస్తుంటారు. సో ఇదనమాట. ఒకసారి మీరు ఆలోచించుకోండి, అప్గ్రేడ్ అవుదాం అనుకున్న వాళ్ళు. ఇలాంటి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన పేజీని అయితే ఫాలో చేయండి. తీరా తీసే బాక్స్ లో మొత్తం పక్కన పెట్టి కాసేపు పడుకోవాలి.